మంత్రివర్గ విస్తరణ చేసేదాకానన్నా ఆగేటట్టులేడు కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఇంతకు ప్రాసెస్ ఏంది? ముందుగాలు నేను ప్రమాణ స్వీకారం చేసినాక పదవి ఇస్తారా, పదవి ఇచ్చినాక ప్రమాణ స్వీకారం చేయాలనా అని మస్తు తురుకులాడుతున్నాడు. ఏమిట్లకేం కాకముందే సారే హోమ్ మినిస్టర్ అని ఫిక్స్ అయిపోయిండు. ఓర్ని ఓట్ల కోసం రాజగోపాల్ రెడ్డి సార్ గొప్పలు చెప్పుకుంటా పడుతున్న తిప్పలు చూస్తుంటే చిత్రం అనిపిస్తుంది. మొన్న రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం సార్ పోయినాక నల్గొండ ఎంపీ సీట్ ఎట్లయినా గెలవాలని క్లియర్గా చెప్పినట్టున్నాడు. మరి అప్పుడే హోంమంత్రి నువ్వే అని ఇట్లా ఏమైనా హామీ ఇచ్చిండో ఎట్లనో గానీ నేనే హోంమంత్రిని అని కార్యకర్తలు మీటింగ్ పెట్టి మరీ చెప్తున్నాడు. నాకేదైనా కావాలంటే లాక్కుంటా, అడుగుతాను. నాకు కావాల్సింది అది ఎవరిస్తారంటే ప్రజల ఆశీస్సులు. భువనగిరి ప్రజలు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవతలకి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వస్తే అవసరమైతే అధిష్టానం దిగి వచ్చి మంత్రి పదవి ఇస్తాను. నేను మంత్రి అయితే మావో నేను ఒకటి చెప్పిండు, నువ్వు హోంమంత్రి కావాలన్నాడు. అరే అట్లా అన్నకురా బాబు, నేను హోంమంత్రి అంటే టీఆర్ఎస్ అందరూ చేయలేకపోతారని చెప్పిండు. నాకు కావాల్సింది నాకు రావాలంటే భువనగిరిలో భారీ మెజార్టీ తోటి గెలిపిర్రి, నేను మంత్రి అయితా, నేను హోంమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటారని చెప్పిండు. నేను గనక హోంమంత్రి అయితే బీఆర్ఎస్ వాళ్ళనే మొదలు జైలుకు పంపుతా, అందుకే నేను హోంమంత్రి కావద్దని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటారు అని చెప్పుకొచ్చిండు. ఈయనటోళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చెప్పేటైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్టు ఏమని చెప్తుండా సారు, నువ్వు హోంమంత్రి కావద్దని బీఆర్ఎస్ వాళ్ళు కాదు మీ సొంత పార్టీ వాళ్ళే అనుకుంటున్నారట, ముందుగా అది చూసుకోరు సారు. అయినా నువ్వు ఎంపీ సీట్ గెలిపించుకుంటే హోంమంత్రి అవడేం సారు, గెలిపిస్తేనే అయితో తప్ప లేకుంటే కావన్నట్ట, ఇంతేనా నీ పతారా అని చురుకులు పెడుతురుగా ఈ ముచ్చటిన సోషల్ మీడియా నెటిజన్లు. అది సార్ అట్లా వారెవ్వా ఏమన్నా స్టెప్పా, అంతే సార్ తగ్గేదేలే అనుకుంటే ఇచ్చి వాడేరు మీరు ఇట్లా డాన్స్ తోని. ఏంది ఆయన అంబట్ సార్ మళ్ళీ ఆయన స్టైల్ ఏదైనా స్టెప్పులు వేసిండా ఏంది అనుకుంటుర్రా? ఎప్పుడు చూడ అంబట్ సారేనా మంత్రి అయినా కూడా నేను కూడా డాన్స్ తోని వారెవ్వా అనిపిస్తా అని ఇగో ప్రచారాలేమో గానీ పబ్లిక్ లకు పోయినాక తీరొక్క కళలతో తిప్పలు పడి 4 ఓట్లు ఊళ్ళేసుకునేందుకు బాగానే తనలాడుతున్నారు లీడర్లు. ఏపీలో ఎగ్దమ్ డాన్స్ తోటి అంబట్ సార్ బంపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు కదా. ఇక కొత్తగా మంత్రి అప్పలరాజ్ సార్ కూడా ప్రచారంలో ఇక ఇట్లా డాన్స్ వేసిండు మంచిగా. ఇక మరి మామూలుగా పాంప్లెట్లు వంచి ప్యాన్కే ఓటేయరని దండాలు పెట్టి నాకే ఓటేయరని కడుపులో తలకాయ పెట్టి చెప్పుకుంటూ ప్రసారం చేస్తే వార్తల్లో మనం ఎందుకు గానొస్తాము? ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడో మరి, లేకుంటే జనాలతో కలిసిపోయి అట్లా ఖుషి చేస్తే అరే మనసుంటోడే సార్ కూడా అనుకొని డౌట్ లేకుండా ఓటు గుద్దుతారు అనుకున్నాడో గానీ మొత్తానికి ఇట్లా డాన్స్ తోని మాస్ గుర్రం మాస్ అని అనిపించిండు. కానీ ఏ మాట కామాటే, ఆ స్టెప్పులకి ఆ ఈజ్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి?